మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది ఇప్ప పువ్వు సారాంశం. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లేఖ రాశారు. మద్దతుగా 52 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్లు నాటేలా చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అనిరుద్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పసారాకు శతాబ్దాల చరిత్ర ఉందని కూడా చెప్పారు. ఎమ్మెల్యే ఇప్పసారా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అన్నారు. నరికి పైసల కోసం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, కానీ నేను మాట్లాడేది పువ్వు చెట్టు నుంచి రాలిపోయిన తర్వాత కింద పడితే మన ఆదివాసులు కానీ మన ఎస్టీ సోదరులు కానీ దాన్ని ఏరుకొచ్చిన పువ్వు అంటే రాలిపోయిన పువ్వు దాని నుండి వచ్చే బెనిఫిట్స్ కానీ దాని గురించి మెడిసినల్ ప్రాక్టీస్ కానీ అంటే మెడిసినల్ దాంతో ఏం యూజ్ అవుతుందని చెప్పి మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే కొన్ని అసెంబ్లీలో కూడా కొన్ని పాయింట్స్ కూడా మాట్లాడలేకపోయినాను. అది ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకుంటున్నా ఏంటంటే ఇది బీబీసీ వాళ్ళు రాసిన రిపోర్టు. ఈ మవ్వ అంటే మనం ఇప్ప పువ్వుని కూడా మవ్వ అని అంటాం. ఈ మవ్వ చెట్టు గురించి ఈ పువ్వు గురించి బీబీసీ వాళ్ళు రాసిన ఇన్ఫర్మేషన్ ఇది నెట్లో 2022లో వాళ్ళు రాసింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ద ఇండియన్ లిక్కర్ ద బ్రిటిష్ బ్యాండ్ అంటే మన లిక్కరు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు బ్యాన్ చేస్తారని. దీంట్లో ఏమని రాస్తారంటే ఆ రోజులల్లా వాళ్ళ మిలిటరీ కోసము వాళ్ళ రెవెన్యూ కోసము మన ఇండియాలో వాళ్ళ లిక్కర్ తీసుకొచ్చి అమ్మాలంటే ఇక్కడ ఉన్న ఆర్గానిక్ లిక్కర్ అంటే మనం సారా అంటాము, లేకుంటే మనం లిక్కర్ కూడా అనొచ్చు, దాన్ని సూరా అనొచ్చు, దాన్ని మనం టెకిలా అని కూడా అనొచ్చు. అట్లా దాన్ని బ్యాన్ చేస్తేనే వాళ్ళ లిక్కర్ తీసుకొచ్చి ఇండియాలో అమ్మాలని చెప్పేసి 1892లో మౌరా యాక్ట్ అని తీసుకొచ్చి వాళ్ళు బ్యాన్ చేసి మన దగ్గర అమ్మకుండా వాళ్ళ లిక్కర్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది వాళ్ళు రాసింది, బీబీసీ వాళ్ళు రాసిన రిపోర్ట్. ఇది మన ఇండియాలో కాదు, వాళ్ళు రాసిన రిపోర్ట్ ఇది. వాళ్ళు దీంట్లో క్లియర్గా ఏమని మెన్షన్ చేసినారంటే ద ఏరియా ఫర్ ద లాస్ట్ 3000 years ఇది ట్రీ ఆఫ్ లైఫ్, దీనికి 3000 years లైఫ్ ఉంది, దీనికి హిస్టరీ ఉందని చెప్పేసి వాళ్ళే రాసినారు. వాళ్ళు ఇది స్పిరిట్ ఇస్ ప్యూర్. అప్పుడేమో బ్యాన్ చేసింది వాళ్ళు, ఇప్పుడు 2022లో రాసింది బీబీసీ వాళ్ళు ఇది ప్యూర్ అని చెప్పి రాసినారు. దీని తర్వాత 100 కోట్లు సంపాదించే వాళ్ళు డిస్టిలరీ పెట్టి పువ్వుతోని తయారు చేస్తే మాత్రం కరెక్టా అని అడుగుతున్నాను నేను ఎప్పుడైనా కానీ అది ఒకటే సిద్ధాంతం, మన వాళ్ళు పేదవాళ్ళు కూడా సంపాదించుకోవాలి సృష్టించింది, అది మంచిది. కానీ ఎప్పుడైతే దాన్ని కల్తీ చేస్తారో అది మంచిది కాదు. అయితే ఈరోజు మీరు చూస్తే వరల్డ్ మార్కెట్లో ఇంకో మవ్వ అనే డ్రింక్స్ తయారు చేస్తాం. లండన్లో బ్యాన్ చేసిన వాళ్ళు పువ్వు మన ఇండియా నుంచి తీసుకోపోయి వాళ్ళు బాటిల్ తయారు చేసి 6000 నుంచి 10,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది మవ్వ అని పేరు కూడా మవ్వానే, మళ్ళీ ఇండియన్ స్పిరిట్ ఇండియన్ హెరిటేజ్ అని వాళ్ళే అంటున్నారు. సో నేననేది ఏంటంటే ఒకవేళ మనది తీసుకోపోయి మన కల్చర్ వాళ్ళు యూజ్ చేసినప్పుడు మనం ఎందుకు తయారు చేయొద్దు? మన ఆదివాసులే ఈ పువ్వు కలెక్ట్ చేసుకొని డిస్టిలరీ పెడతారు, అది పెడతారు, గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. వాళ్ళు తీసుకొచ్చి తయారు చేసి మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయొద్దు? మెక్సికోలో వాళ్ళు టెకిలా ఎక్స్పోర్ట్ చేస్తారు, చైనాలో మొత్తాయి అని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, జపాన్లో సాకే అని చెప్పి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. కానీ వరల్డ్లో ఓన్లీ ఫ్లవర్ బేస్డ్ అంటే పువ్వుతోని తయారు చేసేది మన ఇండియాలో మన దగ్గరనే ఉన్నది. అది మన భద్రాచలం అడవిలో ఉండొచ్చు, మన నల్లమల్ల అడవిలో, అచ్చంపేట అడవిలో ఉండొచ్చు. సో ఈ పువ్వు బేస్డ్ అనేది ఆర్గానిక్. అది నేను ఆల్రెడీ అది యుఎస్లో ఒక కంపెనీ అక్కడ ఉన్న హెల్త్ ఒక సంస్థ వాళ్ళు స్టడీ చేసి నేను అసెంబ్లీలో ఆల్రెడీ పెప్మెడ్ అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ స్టడీ చేస్తున్నారు. వాళ్ళే అంటున్నారు ఈ పువ్వు మంచిది ఆర్గానిక్ అని చెప్పేసి వాళ్ళు స్టడీ చేస్తున్నారు. అంటే మన హిస్టరీలో మనం ఏదైతే మంచిది అని అన్నదో బ్యాన్ చేస్తారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అదే మంచిది అని అంటారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆదివాసులని ఎస్టీ సోదరులని వాళ్ళని ఎకనామికల్గా స్ట్రాంగ్ ఎట్లా చేయాలి. 2-3 ఐడియాస్ నాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఎక్విప్మెంటు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోనే తయారు చేసి బాటిలింగ్ చేసి వైన్ షాప్స్ ద్వారా అమ్ముతున్నారు. నేనేమంటాను ఒకవేళ అట్లా కల్తీ చేస్తే కూడా మంచిది కాదు. నేను ఎలక్షన్స్ ముందు నా నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీలో నేను తాండాలకు పోయినాక ఒక పెద్ద అమ్మ నాకు చెప్పింది,
బాబు మేము తయారు చేసింది ఇప్పబోతున్నప్పుడు మాత్రం బ్యాన్ చేయించి మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పీడీ యాక్ట్ కూడా చేసినారు. మేము కల్తీ చేయలేదు, కానీ ఎవరో ఒక్కరిద్దరు కల్తీ చేస్తే మా మీద ఎస్టీలు ఇదంతా కల్తీ దాపి మమ్మల్ని చంపుతున్నారని చెప్పి మమ్మల్ని బద్నాం చేసినారు. అంటే నేనుండి అది తప్పు ఒప్పో మీ గురించి మాత్రము నేను అసెంబ్లీలో మాట్లాడతా అని చెప్పి నేను మాట్లాడినాను. అది కూడా మొత్తం డేటా తీసుకొని దీని గురించి మీకు కూడా ఈ ప్రజెంటేషన్ మొత్తం ఇస్తాము. దీని చరిత్ర గురించి, దీంట్లో షుగర్ కంటెంట్ ఎంత ఉంటుంది, దీని ద్వారా చేస్తే మెడిసినల్ ప్రాపర్టీస్ ఏముంటాయి అని మొత్తం దీని గురించి స్టడీ చేసే నేను మాట్లాడినాను. నేను చెప్పినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఈయన సారా తాగమంటున్నారు, తాగమంటున్నారు. మన సారా బంద్ చేసినప్పుడు 400 కోట్లు టర్న్ ఓవర్ ఉండే తెలంగాణలో. మన ప్రొహిబిషన్ స్టార్ట్ చేసినప్పుడు 700 కోట్లు విస్కీ కొంటున్నారు కదా. అంటే బయటి దేశం నుంచి వచ్చే స్పిరిట్ కానీ డ్రింక్స్ కానీ మంచిదా? నేను తాగేటోళ్ళని నేను ఎప్పుడైనా కానీ మీరు లిమిట్లో ఉండాలి, లేకుంటే బంద్ చేస్తేనే మంచిదని చెప్తాను. మొన్న నేను మహబూబ్నగర్ హాస్పిటల్ పోయినాను. చిల్వెల్ల మా కార్యకర్త ఒక ఆయన లివర్ స్పాయిల్ అయ్యి ఆయన హాస్పిటల్ ఉంటే సాగు బతుకులు ఉంటే అక్కడ పోయినాను. డాక్టర్ చెప్పిండి ఈయన తాగుడు బంద్ చేస్తేనే బతకగలుగుతాడు.